థ్యాంక్ యూ అండి. అందరికీ నమస్కారం. యాక్చువల్గా ఇది నాకు ఒక 6 నెలల క్రితం ఈ విషయం మా దృష్టికి వచ్చినప్పుడు మేమంతా తెలుగు యూనివర్సిటీకి వెళ్ళి అన్ని రూమ్లు ఒక్కొక్క రూమ్ తిరిగి ఈ వారసత్వ సంపదని, ఈ జాతి సంపదని ప్రపంచానికి చూపించాలని ఒక ప్రయత్నం చేసినాం. మాకు 2 కళ్ళు జాలలేదు, సమయం కూడా సరిపోలే. దాదాపు 2 గంటల పైన 2 వీడియోలు చేసినాం దీని మీద. సరిపోలే, అంత అద్భుతమైన కళా సంపద ఇది. వ్యవస్థనే, ప్రభుత్వాలే ఇదంతా చూసిన తర్వాత మీరు పక్కకుండండి, మేమే దీన్ని ముందుకు తీసుకెళ్తామని చేయాల్సిన ప్రభుత్వాలు మనం అడగాల్సిన, రిక్వెస్ట్ చేయాల్సిన, డిమాండ్ చేయాల్సిన పరిస్థితులు తీసుకొస్తున్నాయి. ఇది చాలా ఆశ్చర్యం అనిపిస్తున్నది. బేసిక్గా ఏంటంటే ప్రభుత్వాలకి ఎందుకు ఇష్టం లేదు, మరి ఎందుకు ఇంత డిలే అవుతుంది అంటే ఈ వారసత్వ సంపద, ఈ జాతి సంపద చరిత్ర అట్లా లిఖించబడితే భవిష్యత్తు వాళ్ళకి ఇబ్బంది అవుతుంది. ఈ కుట్ర కూడా దాగి ఉంటుంది ఒకటి. రెండోది, ప్రభుత్వాలు ప్రతిదీ కూడా పొలిటికల్ యాంగిల్లో, పొలిటికల్ ఎజెండాలో భాగంగా చూస్తూ ఉంటాయి. సరే, ఎవరు అడుగుతలేరు కదా, ఓ 4 మీటింగ్లు కానివ్వండి, ఓ 4 ధర్నాలు కానివ్వండి, చూద్దాం భవిష్యత్తులో ఒక 4-5 ధర్నాలు అయిన తర్వాత అప్పుడు చేస్తే అప్పుడు పొలిటికల్గా మనకు మైలేజ్ వస్తుంది కదా, ఇగో ఇట్లా కూడా ఆలోచిస్తాయి. కాబట్టి ఇవన్నీ మనం దృష్టిలో ఉంచుకోవాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా దీన్ని మళ్ళీ ఇప్పుడు ఆల్రెడీ ముఖ్యమంత్రి సంతకం పెట్టిండు అంటున్నారు. ముఖ్యమంత్రి సంతకం పెట్టిన తర్వాత ఫైల్ ఎందుకు ముందు కదలట్లే? ఆశ్చర్యం అనిపిస్తున్నది. ఈ రాష్ట్రానికి సుప్రీం చీఫ్ మినిస్టరే కదా. తెలుగు యూనివర్సిటీలో ఉన్న గ్రౌండ్ ఫ్లోర్ని దీనికోసం సపరేట్గా కేటాయించమని ముఖ్యమంత్రి సంతకం చేసిండు. తెలుగు యూనివర్సిటీ హైయర్ ఎడ్యుకేషన్ పరిధిలో ఉన్నది. అక్కడ ప్రిన్సిపల్ సెక్రటరీ యోగితా రాణా గారు, ఇక్కడ వీసీ, తెలుగు యూనివర్సిటీ వీసీ పర్సన్ నిత్యానందరావు గారు. మరి ఇప్పుడు నిత్యానందరావు గారు ఆపుతున్నారా, లేకపోతే యోగితా రాణా గారు ఆపుతున్నారా? అసలు నన్ను అడిగితే తెలుగు యూనివర్సిటీ ప్లేస్ కూడా టోటల్ యూనివర్సిటీ మొత్తం అంతా సెట్ చేసి దాని ఒక మ్యూజియం కింద మార్చాలి. అయితే కొంతమంది స్టూడెంట్స్ నాకు, మేము ఈ అంశాన్ని మాట్లాడిన క్రమంలో మెసేజ్లు పెట్టిరు నాకు. మాకు ఇక్కడ జ్యోతిష్యం ఇంకా రకరకాల కోర్సులు ఇక్కడ జరుగుతున్నాయి, మాకు ఇబ్బంది అవుతున్నది, నేను రేపు పొద్దున ధర్నా చేయబోతున్నాం, మా దగ్గరికి రండి, మా ధర్నాన్ని కవర్ చేయండి అని నేను వాళ్ళని అడిగినా అనమాట. అసలు మీరు టోటల్గా దీని మీద విషయం మీకు తెలుసా? ముఖ్యమంత్రి ఇచ్చింది కేవలం గ్రౌండ్ ఫ్లోరే కదా, ఫస్ట్ ఫ్లోర్ ఉన్నది, ఆ పైన సెకండ్ ఫ్లోర్ కూడా ఉన్నది అనుకుంటా కదా అంటే, అదే అన్న మీకు చెప్పాలనుకుంటాం, ఇది కొంచెం దీని మీద డిస్కషన్ జరగాలి అని అంటున్నారు. అంటే వాళ్ళకు కూడా క్లారిటీ లేదు. మరి వాళ్ళని ఎవరు ముందుకు నడిపిస్తున్నారు? అసలు ఉద్దేశం ఏంది? మీకు యూనివర్సిటీ ఆల్రెడీ 100 ఎకరాలు 200 ఎకరాలు బాచుపల్లి దగ్గర ఇచ్చారు, అక్కడ వెళ్ళడం దూరం అవుతున్నది. ఒకవేళ అక్కడికి వెళ్ళడం దూరం అయ్యే వాళ్ళకి ఆల్రెడీ అదే యూనివర్సిటీలో 2 ఫ్లోర్లు ఖాళీగా ఉన్నది, అక్కడ మీరు క్లాసులు నిర్వహించుకోవచ్చు. మ్యూజియంకి మీకున్న ఇబ్బందే లేదు. మరి దేనికి కారణం ఏంటి? అసలు గవర్నమెంట్కి ఇవ్వాలన్న ఆలోచన ఉందా, ఇవ్వద్దన్న ఆలోచన ఉందా? ఏదో ఒకటి క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తే పబ్లిక్ చూసుకుంటారు ఇక. అందుకే దీంట్లో ఆదివాసీ సంఘాలు కానీ మిగతా సంఘాలన్నీ ఏకమవ్వాల్సిన అవసరం ఉంది. ఓన్లీ రచయితలో లేకపోతే ఇంకా కొంతమందో కాకుండా మొత్తం సంఘాలన్నీ ఏకం కావాలి. ఈ సంపదని కాపాడుకోవాల్సిన బాధ్యత మన మీద ఉన్నది. వర్షానికి దడిసి, ఎండకి ఎండి ఆగమవుతున్నది కదా. అంత దారుణమైన పొజిషన్లో వాటిని చూస్తుంటే చాలా ఘోరంగా ఉన్నది అసలు. ఒక సాలార్జంగ్ మ్యూజియం, ఇంకా ఎన్నో మ్యూజియాలు చూడడానికి ప్రపంచంలోంచి ఎక్కడెక్కడి నుంచో అక్కడికి వస్తుంటారు కదా. దీన్ని కూడా మ్యూజియంగా తయారు చేసి ఎక్కడెక్కడి నుంచో వస్తారు. ప్రభుత్వానికి ఒక రకంగా డబ్బులు కూడా వస్తాయి టికెట్ పెడితే, టూరిజం డెవలప్ అవుతుంది. ఇన్ని రిలేషన్ అంటే ఇంత సంబంధం ఉన్నటువంటి ఇంత గొప్ప సంపదని ఎందుకు వదిలేస్తున్నారు? కాబట్టి ఈ పోరాటం, ఈ వేదిక ద్వారా మనం చెప్పడం వలన రేపు పొద్దున అయిద్దని అనుకోవడం పొరపాటు. వాళ్ళు అట్లనే చేస్తుంటారు, మనం ఇంకా బలంగా కొట్లాడాల్సిన అవసరం ఉంది. మనం సాఫ్ట్గా కొట్లాడితే వినకపోతే గట్టిగా కూడా కొట్లాడాల్సి వస్తుంది, రోడ్ల మీద కూడా రావాల్సి వస్తుంది. ముఖ్యమంత్రి సంతకానికే విలువ లేదా అనే ఒక ప్రశ్న ఇప్పుడు వస్తున్నది. కాబట్టి ఎవరన్నా కాంగ్రెస్ వాళ్ళు లేకపోతే మంత్రులు ఎవరన్నా ఈ వీడియోలు చూస్తే, అయ్యా నీ సంతకానికే వాల్యూ లేకుండా పోయిందట, ఆ వీసీ ఆపుతున్నాడా లేకపోతే ఆమె యోగితారాన్ని ఆపుతున్నదా తెలుసుకొని తక్షణమే అది కేటాయించండి, లేకపోతే మీ సంతకానికి వాల్యూ ఉండదు అని ప్రజలు భావించాల్సి వస్తుందని ఎవరైనా చెప్పండి దయచేసి. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.